చట్టం ఎవరికి చుట్టం కాదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు లేనిపోని కథనాలు ప్రచురిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మరీ ముఖ్యంగా ఫేక్ ఐడీలు సృష్టించుకుని అసభ్యకరమైన పదజాలతో వైఎస్ఆర్సీపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్న ఆర్పీ కిరణ్, సీమరాజు అనే వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తాడేపల్లిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ, సీమరాజు అనే వ్యక్తి ఫేక్ ఐడీలు సృష్టించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, ప్రధాన కార్యదర్శిగా చలామణి అవుతూ వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం సోషల్ మీడియా ఇలాంటి నకిలీ పాత్రికేయులను పెంచి పోషిస్తుందని, టీడీపీ ద్వారా అనేక మందిని నియమించుకొని కేవలం వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి నకిలీ పాత్రికేయులను సృష్టించిన నారా లోకేష్కు ఈ సందర్భంగా ఆయన గట్టి హెచ్చరికలు చేశారు. పరిపాలన చేతకాక ఇలాంటి నికృష్టమైన నకిలీ వారిని సృష్టించి ఫేక్ ఐడీలతో వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ మా పరువుకు భంగం కలిగిస్తున్నందువలన ఆర్పీ కిరణ్, సీమారాజులపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ నవరత్నాల చైర్మన్ నారాయణమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటూ ఇంకటేమంటున్నాడు, అన్నను ప్రధానమంత్రి చేయటమే లక్ష్యం. తర్వాత మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ గురించి ఎదురేమంటాడంటే 11 గంటలకి అన్న ప్రెస్ మీట్ పెడతా వచ్చి నవ్వుకోండు అని చెప్పేసి అంటాడు. ఇది మొత్తం అతను పెడతా ఉంటే దాన్ని ట్రోల్ చేస్తున్న మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఐడి పేరుతోటి, అదేవిధంగా టీడీపీ పల్నాడు పేరుతోటి లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి ఐడీలు ఉంటా ఉంటాయి. ఈ సందర్భం ఒకటే చెబుతా ఉన్నాం, మిస్టర్ లోకేష్, నీ ప్రేరేపణతోటే, నీ సూచనలతోటే, నువ్వు ఇచ్చే డబ్బులతోటే మీరు నడుపుతున్నటువంటి ఐటీడీపీ పేరుతోటి ఇలాంటి వాళ్ళు మొత్తం ఫేక్ వార్తలు పెడతా ఉంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీకు సంబంధం లేకపోతే మా పార్టీ పేరుతోటి, మా పేరుతోటి ఇలాంటి ఐడి ఫేక్ ఐడీలు పెట్టుకొని ప్రచారం చేస్తున్న మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మీరెందుకు కంప్లైంట్ ఎవరు? ఈ మధ్య మీరు చేస్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో ప్రజా సమస్యల మీద గొంతు విప్పి సోషల్ ప్లాట్ఫారం పేరుతోటి ప్రకటనలు పెడతా ఉంటే ఎక్కడో శ్రీకాకుళం ఉన్న వాళ్ళు వచ్చి చిత్తూరులో వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెడుతున్నారు. ఇక్కడ పల్నాడు జిల్లాలో ఉన్న తీసుకెళ్లి శ్రీకాకుళంలో కంప్లైంట్ పెట్టి అక్కడ అరెస్ట్ చేసి పెడతారు కదా. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు మీరు చర్యలు తీసుకుంటారంటే కేవలం మీరు పరిపాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలాంటి పేకుగాళ్ల మొత్తాన్ని ఫేక్ వార్తలతోటి ప్రచారం చేసేటువంటి చిల్లర రాజకీయాలకి లోకేష్ పాల్పడని చెప్పేసి ఇతుకు పలుకుతా ఉన్నాం. కనుక తక్షణమే అయితే మూర్తి గారు అయితే ఒక మహిళ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా అయితే అసల్ట్ చేస్తూ పోస్టులు పెట్టారో వారి మీద, అదేవిధంగా ఈ సీమరాజా కావచ్చు, ఆర్పీ కావచ్చు, లేదంటే కిరణ్ లాంటి కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారో ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసే విధంగా, అదేవిధంగా అసభ్యంగా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టం అంటే అందరికి సమానమైన భావాన్ని కలిగజేస్తారా, లేదంటే చట్టం మా వరకే పనిచేసింది, మా రెడ్ బుక్ రాజ్యాంగంలో కొందరికి అవకాశం అందరికి ఉండదని చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఉండిద్ది అనుకుంటే త్వరలో మీకు కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. త్వరలో ఎందుకంటే ఎప్పుడు కూడా పగలే ఉండదు, చీకటి కూడా వస్తూ ఉండిద్ది. కాబట్టి లోకేష్, ముఖ్యంగా నువ్వే చేస్తుంది చిల్లర పనులు మొత్తం కూడా. ఇలాంటి చిల్లర పనులకు మానుకొని ప్రజాబాహుళ్యం కోసం, ప్రజాహితం కోసం మంచి పరిపాలన చేయమని చెప్పి మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి దేవుని కోరుకుంటూ అయితే సీమరాజ్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం.